నమస్తే అండి. మీకు ఈ పార్సిల్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తాను. మీ అందరికీ తెలుసు నేను ప్రమోషన్ చేయను అని. మన ఛానల్లో మన కుటుంబ సభ్యులందరూ నేను మామిడికాయ రోటి పచ్చడి కానీ ఏ పచ్చళ్ళు పట్టినా కారం ఎక్కడి నుంచి మీరు ఏ కారం వాడుతున్నారో అని అడిగారు. నేను శైలాస్ కారము, నేను పెరవల్లి సిస్టర్ గారి దుర్గ గారి కారము వాడుతున్నా ప్రజెంట్. ఎందుకు అంటే వాళ్ళు పంపించారు నాకు శైలజ గారు ఎప్పుడు కారము తయారు చేస్తున్న కాడి నుంచి ప్రతి సంవత్సరం పార్సిల్ వచ్చేస్తుంది. పుట్టింటి కాడి నుంచి ఎట్లా మనకి ఆడపిల్లలకి కారం పప్పలు అన్నీ పంపిస్తారో నాకు సంవత్సరానికి ఒక్కసారి శైలజ గారి దగ్గర నుంచి అయితే పంపించేస్తారు నేను అడగకుండా. శైలజ గారు ఇది మా బంధం అండి, అంతే, ఫ్రెండ్షిప్. ఇప్పుడు మీకు ఫ్రెండ్స్ ఉంటారు అట్లా పంపించినట్టు. నేను వీటిల్లో ఈ శైలజ గారి కారం వాడకముందు 3 మ్యాంగో కారమే వాడేదాన్ని. అల్ల పచ్చళ్ళు కానీ ఏ పచ్చళ్ళు కానీ చిన్నప్పుడు నా పెళ్ళైన కానించి పచ్చళ్ళు పడుతుంటే నేను ఎప్పుడు పచ్చళ్ళు నేర్చుకుని పట్టుతున్నాను. అప్పటి నుంచి 3 మ్యాంగో ఇదయో నువ్వుల నూనె 2 తప్పితే నేను ఏది పచ్చడి పట్టేవాళ్ళం కాదు. శైలాస్ గారికి కారపొడి వచ్చిన కానించి మ్యాక్సిమం శైలజ గారి కారంతోనే నేను ఎక్కువ పచ్చళ్ళు పడతాను. శైలజ గారు పంపించారు ప్రేమతో. ఏమున్నాయో చూద్దాం. అమ్మో ఏంటో చాలా వచ్చినాయి. మామిడికాయ పచ్చడికి రెడీ టు పచ్చళ్ళు పట్టేది వచ్చేస్తుంది. ఫస్ట్ మస్టర్డ్ పొడి చేసుకోకుండా, ఇది పసుపు, మెంతి పొడి. 2 మినిట్స్లో మనం ఆవకాయ కలిపేసుకోవచ్చు. మనం మామిడికాయలు ఇప్పుడు పిందెలు దొరుకుతాయి కదా, టెంకి కట్టినవి తెచ్చుకుంటాం, కలిపేస్తాం. దీంతో కలిపి చూపిస్తాను. ఆఖరికి రాక్ సాల్ట్ కూడా పంపిస్తారు పచ్చడికి, పాడవకుండా ఉంటుంది. అయోడైజ్ సాల్ట్ వేస్తే కొంచెం వాసన వస్తుంది. అందుకే పచ్చళ్ళల్లో పచ్చళ్ళి సాల్ట్ అని అమ్ముతారు. మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. మా ఇంటి దగ్గర అయితే కిరాణా కొట్టుల్లో దొరుకుతుంది. ఇది చిల్లీ పౌడర్, పికిల్ చిల్లీ పౌడర్. ఏంటో చాలా వచ్చినాయి. ఇది కూడా 2 నిమిషాల్లో కలుపుకొని మన మామిడికాయ పొడి. ఇది పికిల్ కారమే, చాలా బాగుంటుంది కారం అయితే శైలజ గారిది. చాలామంది అడిగారు మన ఛానల్లో. అబ్బో ఈసారి ఆయిల్స్ కూడా పంపించేశారండి బాబు. ఇది ప్యూర్ నువ్వుల నూనె పంపించారు. ఇది నువ్వుల నూనె. ఇది గ్రౌండ్ నట్ ఆయిల్. వేరుశనగ నూనెతో కూడా బాగుందండి పచ్చడి. నేను అప్పటికప్పుడు పట్టాను. ఈ మధ్య 4-5 కాయలు కొనుక్కొస్తాం, చిన్న చిన్న ముక్కలు. మందము కొంచెం తీగా ఉంటుంది. మందేం చేస్తానంటే రోటి పచ్చడి పడతా. ఇదిగోండి శైలజ గారు మామిడికాయ పచ్చడి పట్టేసి ఇచ్చేశారు. టేస్ట్ చూద్దాం. ఇదిగోండి, ఇది కూడా పచ్చళ్ళ కారం చూడండి. శైలాస్ కిచెన్ అని మనం కొడితే మీకు ఫోన్ నెంబర్ దొరుకుతుంది శైలజ్ గారిది. ఇది పికిల్ కారాలు. ఇదిగోండి 3 ప్యాకెట్లు పంపించారు. రెడీ టు 2 నిమిషాల్లో పచ్చడి కలుపుకునేది 2. ఇది మెంతి పౌడరు, పసుపు, ఉప్పు, పచ్చడికి కావాల్సిన నూనె. పచ్చడి కట్ చేసి చూద్దాం. కారం అయితే నెంబర్ 1 శైలజ గారిది. ఎట్లా ఆర్డర్ చేసుకోవాలి అంటే చాలామంది అడుగుతున్నారు. శైలజ గారి యూట్యూబ్ ఛానల్లో కూడా నెంబర్ ఉంటుంది వాట్సాప్ది. ఇదిగోండి ఇక్కడ ఉంది, కస్టమర్ కేర్ నెంబర్ అంట. ఇక్కడ ఉంది చూడండి. శైలజ్ ఈమెయిల్ కూడా ఉంది. ఇదిగోండి శైలజ గారిది కస్టమర్ కేర్ నెంబరు. వెబ్సైట్ కూడా ఉంది. ఈమెయిల్ shailaskitchen.com. దాంట్లోకి వెళ్ళి మనం ఆర్డర్ చేసుకుంటామే. వాట్సాప్లో మనం కాంటాక్ట్ అయ్యామనుకోండి, వాట్సాప్లో కాంటాక్ట్ అయితే వాళ్ళే మనకి మెసేజ్ చేస్తారు ఎమ్మటే. ఇంకా మామిడికాయలు కొనుక్కుంటాం, మామిడికాయ పచ్చడి పట్టేద్దాం. ఇదిగోండి శైలజ గారి మామిడికాయ పచ్చడి చూద్దాం అనండి. ఎంత బాగా ప్యాకింగ్ చేశారండి, అస్సలు లీక్ అవ్వలేదు. వాసన చాలా బాగుందండి తీస్తుంటేనే. ఇట్లా ఆయిల్ పైన ఉంటే ఇక ఎన్ని రోజులైనా ప్రిజర్వేటివ్ భలే వేసారు. ఆయిల్ కూడా చాలా బాగుంది. నేను కొంచెం అన్నం పట్టుకొచ్చుకుంటాను. దగ్గరికి రండి, పచ్చడి తిప్పుతున్నాను చూద్దురు కానీ. ఇదిగోండి బాగుంది కలర్, వాసన. మనం వాసనను బట్టే పచ్చడి బాగుందని చెప్పచ్చు. మంచిగా పోసారు నూనె. అది నోట్లో లాలాజలం ఊరుతుంది పచ్చడి తీస్తుంటే. నిజంగా
కొంతమంది ముక్కలు పులుసు ఎక్కువ కావాలని ముక్కలు ఎక్కువ 4కి ఒకటి వేసుకుంటారు. మేము పులుసు తక్కువ తింటాం. 8 గ్లాసులకి ఒకటి వేస్తా, అంతే తేడా. కలర్ మట్టుకు అదిరిపోయింది, వాసన అదిరిపోయింది. టేస్ట్ చెబుతున్నాను. మనకి ప్రేమతో పంపించినప్పుడు నేను కూడా టేస్ట్ చూసి ఎమ్మటే ఎట్లా ఉందో చెబితే వాళ్ళు సంతోషిస్తారు. కలుపుతుంటేనే చాలా బాగుంది వాసన, మంచి నూనె వాసన. వెల్లుల్లిపాయ కూడా చూడండి ఎట్లా వచ్చిందో, మంచిగా వచ్చింది. ముక్కలు కూడా మంచి సైజే కోసారు. అదర్స్ శైలేష్ గారు పర్ఫెక్ట్ అండి. ఉప్పు, కారం, పులుపు సూపరు. అందరికీ నచ్చుతుంది ఈ టేస్ట్ మట్టుకి. సూపర్ అండి. అదిరిపోయింది. మా అత్తగారికి చాలా ఇష్టం శైలేష్ గారి కారం అంటే. ఈ కారంతో మామిడికాయ పచ్చడి పడితే భలే పర్ఫెక్ట్ కారం, అన్నీ సరిపోతాయి పద్మ అంటారు. అదిరిపోయిందండి. మీకోసం ఇప్పుడు సాయంత్రం 5:30 అయింది. 5:30కి మామిడికాయ పచ్చడి వేసుకుని అన్నం తింటున్నా. ముక్కకు కూడా ఉప్పు పట్ల పర్ఫెక్ట్గా ఉందండి. సూపరు. సూపర్ అంటే సూపరు. ఇది తింటాను. నిజంగా నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, మీ అందరికీ తెలుసు. చాలాసార్లు నేను ఆమె పేరు చెప్తే ఇష్టం ఉండదు. ఆమె ఫోన్ ఎత్తలేదంట. నేను నిజంగా మొన్న నాకు ఒంట్లో బాగాలేదు, సడన్గా వచ్చారు. పద్మగారు నాకు ఇట్లా చాలా బాధగా ఉంది, మీరు ఫోన్ ఎత్తకపోతే అంటే నేను అన్న, ఆమె దగ్గరికే చాలామంది వెళ్తారు. మీరు అట్లా కాదు, నా హెల్త్ బాగోలేదు, మీ ఎవరికి చెప్పలా, నాకు కూడా హెల్త్ బాగోలా అంకుల్కి తగ్గినాక. అందుకు నేను ఇప్పుడు ఎవరి దగ్గరికి రాలేను, ఇంటర్వ్యూలు కూడా ఇవ్వలేకపోతున్నాను, ఎవరు అడిగినా ఏమనుకోవద్దు అన్న. ఇట్లా పచ్చళ్ళు పంపించేవాళ్ళు ఆమె కూడానండి. నేను తిని ఆమెకి చెబితే ఇది బాగుంది అంటే ఆమె ఎంత సంతోషిస్తారో. నిజంగా మీలాంటి బంధువుల్ని నేను సంపాదించుకున్నందుకు మాటలు లేవండి. నిజంగా నన్ను మీ ఇంట్లో కుటుంబ సభ్యురాల్లాగా నన్ను మీ అందరూ ఆదరిస్తున్నందుకు చేతులెత్తి మరొక్కసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. నిజంగా నాకు నా పిల్లలతో మాట్లాడినట్టే ఉంటుందండి. నిజం చెబుతున్నాను. నాకు అలా చాలా హ్యాపీగా ఉంది. శైలేష్ గారు మామిడికాయ పచ్చడి పడతాం ఏంటి, పంపిస్తాం ఏంటి, 10 సంవత్సరం పంపిస్తున్నారు నాకు ఇట్లాగే. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. శైలేష్ గారి నెంబరు, ఈ పచ్చళ్ళు, ఈ పొడిల నెంబరు నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఎందుకంటే చాలామంది ఇప్పుడు నేను వండిన మూకుడు గురించి అడుగుతున్నారు. బెండకాయ ఎగురేసానంటే ఆ మూకుడు కూడా చూపిస్తా నేను మీకు. దాని కింద డిస్క్రిప్షన్లో నెంబర్లు ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి. సూపర్.